రండి మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి పులుకూరి ఇమానుయేల్ గారు మార్కాపురం నుండి ప్రకాశం జిల్లా మరి మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలు. ప్రభునందు ప్రేమైన యేసు వైపు సూచుచు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఇలాగ 2026వ సంవత్సరంలో కూడా దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఈ ప్రాతకాలపు వేళ మరొక మారు దేవునితో కలిసి సహవాసం చేసే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేశాడు. శుభదినములో ఈ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో నుండి 112వ కీర్తన గ్రంథంలో నుండి 112వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందామండి. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన. దైవమైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. మహోన్నతుడవు, మహోపకారి, జీవాధిపతి, మీ ఉన్నతమైన అత్యున్నతమైన నామమునకై స్తోత్రములయ్యా, స్తోత్రములు చెల్లిస్తూనా. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైనటువంటి నామములో మీ పాద సన్నిధిలో ఈ ప్రాతకాలపు వేళ గడపటానికి మీరు ఇచ్చిన ఆరోగ్యం కొరకై, ఆయుష్ కొరకై స్తోత్రం. రాత్రికాలపు వేళ మా దేహాలకు కావలసిన నెమ్మదిని, విశ్రాంతిని మీరు అనుగ్రహింపజేసి, మాకందరికీ ప్రాణప్రాప్తిని మీరు అనుగ్రహింపజేసి, యేసు వైపు చూస్తూనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దినదినం అనుదినం ఇలాగ బలపడుతూ, ప్రోత్సహింపబడుతూ తండ్రి నేను ఆరాధించి గణపరిచి స్తుతించే భాగ్యాన్ని మాకందరికి మీరు అనుగ్రహింపజేస్తూ ఉన్న దేవాని పాదములకు స్తోత్రం. ఉదయకాలపు వేళలో కూడా ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, సందేశాల ద్వారా మీరు మమ్మల్ని అందరినీ ప్రభా స్పందింపజేస్తూ ఉండకే గణపరుస్తూ నడిపిస్తున్న దాసుని, దాసురాలని, కుటుంబాన్ని, చేరవచ్చిన బిడ్డలందరినీ మీరే కనికరిస్తూ కాపాడుతూ ఉన్నలకే గణపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దైవ జనాంగమ, మరొకసారి మీ అందరికీ ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవాది దేవుడు మనకు అనుగ్రహింపజేసినటువంటి 2026వ సంవత్సరం నూతన సంవత్సరంలో 8వ రోజులో మనము ప్రవేశింపజేసిన దేవునికి మనం ఎంతైనా స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ఎందుకంటే ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి ఇలాగ కాపాడుతున్న దేవుణ్ణి మనం ఎప్పుడూ స్తుతించే వారిగా మనం ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, గమనిస్తూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు 112వ కీర్తన 10 వచనాలు ఇందులో మనం ఉన్నాయి. చాలా విశేషమైనటువంటి సంగతులు ప్రతి వచనములో, ప్రతి వాక్యములో మనకి ఇక్కడ చాలా విషయాలు మనకు కనపడతాయి. 2-3 విషయాలు మనం వీటి నుంచి గురించినటువంటి ధ్యానం చేద్దాం. మొదటి వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అనే మాట కనపడుతూ ఉంది. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించి, ఆరాధించి, ఘనపరిచే వారి కుటుంబాలు, వారి జీవితాలు ఎలా ఉంటాయో ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. కుటుంబాల చుట్టూ ఆయన కాపుదల, తన బిడ్డల చుట్టూ ఆయన కాపుదల, ఆయన నమ్మిన వారి చుట్టూ ఆయన విశేషమైనటువంటి కాపుదల తన బిడ్డల మీద ఉంచుతున్నాడు.
ఆయన యందు ఆయన ఆజ్ఞలను అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన వాక్యాన్ని హృదయాల్లో చేర్చుకొని, అంతరంగంలో చేర్చుకొని, మనసులో చేర్చుకొని, ప్రతినిత్యం వాక్యం ద్వారా ధ్యానిస్తూ ఆనందిస్తూ అందులో ఉన్నటువంటి ఆనందాన్ని పొందేవాడు ధన్యుడు అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. మనకు సహాయకరంగా ఒక మాట చదువుకొని ముందుకు సాగిపోదాం. ధన్యుడు అనేటువంటి మాట దేవుని సన్నిధిలో మనం ఎలాగూ ధన్యులవుతాము అనే మాట మనం చదువుదాం. 84వ కీర్తన 84వ కీర్తనలో ఒక చక్కటి మాట, 3 విషయాలను జ్ఞాపకం చేసి ముందుకు సాగిపోదాం. 84వ కీర్తన 4వ వచనంలో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అనే వాక్యం మనకు అక్కడ కనపడుతూ ఉంది. మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎందుకు వారు ధన్యులు అవుతారు అంటే, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని మందిరం దేవుడు నివసించే స్థలం, దేవుడు ఉండే స్థలం, దేవుడు బిడ్డలు గడిపే స్థలం. అయితే ఆయన మందిరమునందు నివసించువారు ధన్యులు. లోకములో చాలా విషయాలు ఉన్నాయి కానీ వాటన్నిటికంటే దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవునితో గడిపే ఆ ఆనందం, సంతోషం ఇచ్చే స్థలములో గడిపేవారు ధన్యులు. ఆ సంతోషకరమైనటువంటి మందిరములో గడుపుతూ ఉన్నప్పుడు వారు స్తుతించే వారిగా, వారు ఆనందించే వారిగా అక్కడ మనం కనపడతాం. అదే 5వ వచనంలో అంటాడు కదా, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఆయన వలన బలమునందటం కూడా ధన్యత్వమే. లోకంలో బలం కోసం, శక్తి కోసం, వాటికంటే వీటికంటే అవి ఇవి కాదు కానీ దేవుని వలన బలం, దేవుని వలన బలం. ఎందరో ఉన్నా ఎందరో లేకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయనే బలాన్నిచ్చేవాడు, శక్తినిచ్చేవాడు అనే మాటలు మనకు కనపడతాయి. 12వ వచనంలో కూడా మనం చదివితే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అని అంటాడు. ఆయన మందిరములో నివసించేవారు ధన్యులు. ఆయన వలన బలమునందు వారు ధన్యులు. ఆయన యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అనే మాట మనము ఈ 3 వచనాలలో మనం కనపడుతుంది. ఇలాంటి ధన్యత్వాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే, అల్పులైన మనుషులకు దేవుడు అనుగ్రహింపజేశాడు. అల్పులు అయోగ్యులైనటువంటి మనకు దేవుడు అనుగ్రహింపజేశాడు. ఎలా ఇచ్చాడు ఈ ధన్యత అని మనం గమనిస్తే, పాపముల చేతను అపరాధముల చేతను నిత్య నరకాగ్ని గుణానికి దగ్గరైన మనమును యేసు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించడం ద్వారా, ఆయన మన హృదయాలలో చేర్చుకోవటం ద్వారా, ఆయన మన కుటుంబాలలో చేర్చుకోవటం ద్వారా దేవుడు ఇంత గొప్ప ధన్యత్వాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. అందుకే 112వ కీర్తనలోకి మనం వస్తే, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఆయనను నిత్యము స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అనే మాట మనకు కనపడుతూ ఉంది. నిజమే, ఆయన యందు ఆనందం ఉంది, ఆయనలో సంతోషం ఉంది, ఆయనలో సమాధానం ఉంది. ఆయన ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేసేవాడు. ఏ విషయాలలో దేవాది దేవుడు మనమలను బలపరుస్తాడు, ఆయన మనమలను తన భక్తులుగా తీరుస్తాడు అన్నటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగేవారు ఎలాగ ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, కుటుంబ విషయములో భయపడరు. 2వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది కదా, రెండో వచనంలో, వాని సంతతి వారు భూమి మీద బలవంతులు యథార్థవంతులు వంశపు వారు దీవించబడతారు. కుటుంబ విషయంలో భయపడరు. ఎందుకంటే ఆ కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబముగా ఉంది కాబట్టి
వారు ఏది వచ్చినా వారు భయపడరు అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఒక భక్తుడు లేక దావీదు భక్తుడు ఇలాగూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక చక్కటి మాట మనం చదివితే కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనంలో, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనంలో ఒక చక్కటి మాట మనం చదివితే, నేను చిన్నవాణ్ణి ఇప్పుడు పెద్దవాడనై ఉన్నాను, లేక ముసలివాడనై ఉన్నాను, వారి సంతతి వారు భిక్షమెత్తుట గాని నేను చూడలేదు, లేక నీతిమంతులు విడబడుటయు భిక్షమెత్తుటయు నేను చూడలేదు అని అంటాడు. దేవుని యందు భయభక్తులు గల వారిని దేవుడు, తన బిడ్డలను, ఆ కుటుంబాన్ని దేవుడు ఎలా సంరక్షిస్తాడో ఒక భక్తుడు ఇలాగూ సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు ఇలాగూ సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఆ మాట మనం చదువుతూ ఉన్నప్పుడు, పూర్వం నేను చిన్నవాణ్ణి ఇప్పుడు ముసలివాణ్ణి. అయితే ఆ మాటలో ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఒక చక్కటి మాట, వారి సంతతి వారు భిక్షమెత్తుట నేను చూడలేదు, నీతిమంతులు విడబడటం గాని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు విడబడుట గాని లేక భిక్షమెత్తుట గాని నేను చూడలేదు అనేటువంటి సాక్ష్యాన్ని భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. నిజమే, దేవుని యందు నమ్మిన వారు నమ్మకం లేక దేవుని వదిలిపెట్టి దరిద్రులైనటువంటి వారు చాలా మంది ఉన్నారు, కానీ నమ్మినటువంటి వారిని దేవుడు దీవించేవాడు. నమ్మిన వారిని దేవుడు చేయి విడిచిపెట్టేవాడు కాదు. నమ్మి మేము నష్టపోయామని చెప్పినటువంటి వారు కూడా భూమి మీద లేరు. అలాగైతే అపనమ్మకముతో అలాగ చేసేవారు ఉండకపోవచ్చు, కానీ అలా చేసేవారు ఉండొచ్చు, కానీ నిజముగా యేసు ప్రభును నమ్మి, దేవుని నమ్మి, తన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. మన కళ్ళ ముందు కూడా మనం అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఏమీ లేని తనములో నుండి, ఏమీ లేనటువంటి స్థితిలో నుండి, ఏమీ లేనటువంటి పరిస్థితిలో నుండి నేడు అనేక మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి దీవించబడినటువంటి బిడ్డలు ఉన్నారు, దీవించబడుతున్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు, కుటుంబాలు కూడా ఉన్నాయి. వాటికి కొన్ని విషయాలు మనమే సాక్షార్థకంగా మనం జీవించవచ్చు లేక పలకవచ్చు. ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో నుండి నేడు తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, నివసించటానికి ఇల్లునిచ్చినటువంటి దేవుడు అలాంటి స్థితి తన బిడ్డలకు దేవుడు అనుగ్రహింపజేస్తాడు. ఎందుకు అంటే దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారు, లేక దేవునికి భయపడేవారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని మనం చదువుతూ ఉన్నప్పుడు, తన బిడ్డలను దేవుడు దీవిస్తాడు, తన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, తన బిడ్డలను దేవుడు బలపరుస్తాడు. అక్కడే మరొక మాట మనం చదివితే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు కదా, యథార్థవంతుల పిల్లలు వారి సంతతి వారు ధన్యులగుదురు కదండి. అలాగైతే నీతిమంతులు, యథార్థవంతులు, దేవుడు వారిని ధన్యత్వములోనికి దేవుడు నడిపిస్తాడు. అక్కడే ఉంది కదా, 37లో మనం చదివితే 11:25లో చదివితే, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు, నీతిమంతుల సంతానం విడువబడదు. దేవుని యందు భయభక్తులు గల వారిని, దేవుని యందు యథార్థత కలిగినటువంటి వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దానికి చక్కటి ఉదాహరణ సొలొమోను భక్తుడే. అక్కడే మనం చదివితే 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనములో, వారి తదనంతరం ధన్యులగుతారంటాడు. యథార్థవంతుల పిల్లలు వారి తదనంతరం ధన్యత్వంలోనికి దేవుడు నడిపిస్తాడు. దేవుడు తన
ఎందు భయభక్తులు గల వారిని దేవుడు దేవుడు బలపరిచేవాడిగా, ఆయన ఆశీర్వదించేవాడి మూడవ విషయంలోనికి వెళితే మూడవ వచనాన్ని మనం చదివి, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును అనే మాట మనకు కనపడుతూ ఉంది. అలాగైతే కలిమి ఉంది వారి ఇంట, కలిమి సంపద వాని ఇంట నుండను, వాని నీతి నిత్యము నిలుచును. దేవుడు నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని భక్తులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. ఆ నీతి భూమి మీద ఉన్నంత కాలం దేవుడు తన నీతిని ఆయన కాపాడేవాడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. అక్కడే మరొక మాట మనం చదివితే, ఒక చక్కటి మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి, సహాయం చేయండి. 1 పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు ఒక చక్కటి మాట, గనుక ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి ఆమేన్. స్తోత్రం. కలిమి సంపద విషయంలో భయపడడు. కలిమి లేదని, సంపద లేదని దేవుని యందు భయభక్తులు గలవారు వారు భయపడరు. ఎందుకంటే ఉన్న దానిలోనే తృప్తిగా బ్రతికే అలవాటు వారికి ఉంటుంది, మనకుంటుంది. ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడిచ్చింది తింటాం, దేవుడిచ్చింది తాగటం, దేవుడిచ్చిన దాంట్లో కట్టుకోవటం, దేవుడిచ్చిన దాంట్లో నివసించటం తన బిడ్డలకు అలవాటు చేస్తాడు దేవుడు. అందుకే కలిమి ఉందని లేక డబ్బు ఉందని, డబ్బు లేదనే విషయాలు ఎప్పుడూ చింతించడు, భయపడడు కూడా. ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎప్పుడూ సంతోషం, సమాధానంగా ఉంటారు. కారణం ఏంటంటే 23వ కీర్తనలో ఒక చక్కటి మాట, యెహోవా నా కాపరి, ఆయన కాపరిగా ఉన్నాడు, ఆయన కాపు కాసేవాడిగా ఉన్నాడు, ఆయన కాచేవాడిగా ఉన్నాడు. అనునిత్యం ఆయన కాపుదల కింద, ఆయన కాపురత్వంలో మనమును నివసింపజేసేవాడిగా ఉన్నాడు. ఆయనే సర్వస్వం అనే తృప్తితో బ్రతికే అలవాటు తన బిడ్డలకు దేవుడు అలవరుస్తాడు. అందుకే పేతురు పత్రికలో ఒక చక్కటి మాట మనం చదువుతూ ఉన్నప్పుడు, మీరు చింతించవద్దు. దేని గురించి మీరు చింతించవద్దు అంటే, రేపటిని గురించి మీరు చింతించవద్దు. మీ చింత యావత్తు నా మీద వేయండి అని అంటాడు. నిజమే, చింతించి బాధపడటం కంటే, చింతించి అనారోగ్యం తెచ్చుకోవటం కంటే, చింతించి అన్ని విషయాలు మనము బాధపడటం కంటే, ఆ చింత యావత్తు దేవుని మీద వేసి, ఆ చింతలో దేవుని మీద మనం నడవగలిగితే దేవాది దేవుడు మనలను తన విధానంలో నడిపిస్తాడు. చక్కటి మాట భక్తులు అంటారు కదా, చితి మృతదేహాన్ని కాలుస్తూ ఉంది, చింత బ్రతికున్న మానవుణ్ణి కాలుస్తుంది అంటారు. నిజమే, చింతించేవారు, చితి అంటే మంట పెట్టినప్పుడు, శవం పెట్టినప్పుడు అది శవాన్ని కాల్చివేస్తూ ఉంది. కానీ చింత, దిగులు, వ్యాకులం, బాధ, చింతపడి బాధపడుతున్నప్పుడు మనిషి బాగానే ఉంటాడు, కానీ ఆ మనిషి ఆ ఆలోచన ద్వారా కాల్చివేయబడతాడు. లేక చింతించి దిగులు పడి వ్యాకులపడి తగ్గిపోతూ ఉంటాడు, క్షీణించిపోతూ ఉంటాడు. అందుకే భక్తులు అంటారు కదా, చితి మృతదేహాన్ని కాలుస్తూ ఉంది, చింత మనిషిని కాల్చివేస్తుంది, నిలువున కాల్చివేస్తుంది అని అంటాడు. అందుకే దేవుడు ముందుగానే జ్ఞాపకం చేశాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం అంటాడు కదా, రేపు వాటిని గూర్చి మీరు చింతించవద్దు.
దేవుడు ఏ కాలములో ఇవ్వాలో, ఏ కాలములో ఇవ్వాలో, ఏ సమయములో ఇవ్వాలో, ఏ సందర్భములో ఇవ్వాలో దేవుడు తప్పక తన బిడ్డలకు దేవుడు దాచిపెట్టి ఇచ్చేవాడు. తన యందు భయభక్తులు కలిగినటువంటి వారు చింతించరు. ఎందుకంటే ఆయనే అన్నాడు, మీ చింత యావత్తూ నా మీద వేయండి అని అన్నప్పుడు ఆయన మీద మనం చింత వేసి, ఆయన మీద మనం వేసి, ఆయనతో పాటు మనం నడవగలిగితే దేవుడు మనల్ని నడిపించేవాడిగా మనం ఉన్నాడు. అక్కడే మరొక మాట మనం చదువుతూ ఉన్నప్పుడు, రక్షణ పొందని వారి గురించి మనం చింతించేవారిగా మనం ఉండాలి. ఈ 2026వ సంవత్సరం ఇంకా ఎవరైనా బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఎవరైనా యేసు ప్రభును అంగీకరించలేదా, వారిని గురించి చింతిస్తే, వారిని గురించి ఆలోచించి, వారి దగ్గరికి వెళ్ళి, వారితో వెళ్ళి సహవాసం చేసి వారిని ప్రభులోనికి నడిపించాలన్నటువంటి ఆలోచన కలిగి జీవించగలిగితే దేవుడు ఆ మాటను బట్టి దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. 4వ విషయంలోనికి మనం వెళ్తే, 3వ విషయంలోనికి వెళితే 112వ కీర్తన 7వ వచనం చదవండి. 7వ వచనంలోనికి వెళితే 7వ వచనంలోనికి వెళితే వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు దుర్వార్తకు భయపడడు, చెడ్డ వార్తకు భయపడడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని గురించి మనం వింటూ ఉన్నప్పుడు వారు దేనికి భయపడరు అంటే దుర్వార్తకు భయపడరు. అంటే చెడ్డ వార్తకు, చెడ్డ మాటలకు, చెడ్డ వార్తకు భయపడరు. ఎందుకంటే 8వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, వాని మనస్సు స్థిరముగా ఉండును. వాని మనస్సు స్థిరముగా ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారు దుర్వార్తకు భయపడరు. ఉదాహరణగా మనం చదువుతూ ఉన్నప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబును గురించినటువంటి సంగతులు, చాలా విషయాలు విరివిగా విస్తారంగా 1వ వచనంలో మనకు అక్కడ కనపడుతూ ఉన్నాయి. ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడు, చిరుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు. అలాగైతే ఆయన తన బిడ్డల గురించి కావచ్చు, ఆస్తిని గురించి కావచ్చు, ఆయన దుర్వార్తలు వింటూ ఉన్నాడు. మంచి వార్తలు కాదు, దుర్వార్తలు. ఆస్తి పోయిందని, ఆరోగ్యం పోయిందని, లేక సంపద పోయిందని, కుమారులు పోయారని, అన్నీ దుర్వార్తలే. ఆయన తట్టుకోగలిగినటువంటి శక్తిని దేవుడు అనుగ్రహింపజేశాడు. మనం చదువుతూ ఉండగా యోబుని గురించినటువంటి విషయాలు మనం చదువుతూ ఉండగా 1వ అధ్యాయంలో ఆయన 4 దుర్వార్తలను గురించినటువంటి సంగతులు విన్నాడు. అయినా యోబు భక్తుడు ఒక చక్కటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21, 22 వచనాలలో యోబు ఒక మంచి మాటను జ్ఞాపకం చేస్తాడండి. చదువుతారా మాట? యోబు గ్రంథం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దుర్వార్తకు భయపడడు, దుర్వార్తకు జడియడు అనే మాట మనం చదువుతూ ఉన్నప్పుడు చెడ్డ ఆ వార్తలు వచ్చాయి. అవి వినటానికి తట్టుకోలేనటువంటి పరిస్థితే కానీ ఆ ధైర్యం చాలా కావాలి. భక్తుడు యోబు అన్నిటినీ విన్నాడు.
అన్ని దుర్వార్తలు, చెడు వార్తలు విన్నాడు. ఆయన ఆఖరిగా పలికినటువంటి మాట మనం చదువుతూ ఉన్నప్పుడు 21, 22 వచనాలలో, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ఏ ఏ మానవుడు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎవరు అంత ధైర్యంగా చెప్పగలిగినటువంటి లేనటువంటి పరిస్థితి ఆ పరిస్థితి. ఎందుకంటే 4 వైపుల నుంచి వార్తలే, నష్టముతో కూడినటువంటి మాటలు. ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు మరి విశేషంగా ఆస్తి పోయినా, సంపద పోయినా, అన్ని పోయినా, ఇల్లు పోయినా పర్వాలేదు అనుకోవచ్చు, కానీ సంతానం కూడా నష్టపోయింది అని విన్నప్పుడు తట్టుకోవటానికి ఎంతో శక్తి కావాలి, ధైర్యం కావాలి, మనోనిబ్బరం కూడా కావాలి. కానీ వాటినన్నిటినీ కోల్పోకుండా దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, దేవుని నాకు ఇచ్చాడు, దేవుడు నాకు అనుగ్రహింపజేశాడు, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అని ఆయన పలకగలిగాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆయన చెడు వార్తకు లేక దుర్వార్తకు జడియడు. నేడు మనము కూడా అనేక వార్తలు, అనేక సంగతులు మనం వింటూ ఉన్నప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచి దేవునితో గడుపుతూ, దేవుడిచ్చే సందేశాలు, దేవుడిచ్చే ఆ మాటల ద్వారా, వాక్యం ద్వారా మనము ధైర్యపడుతూ వెళ్ళేవారిగా మనం ఉండాలి. అలాగుంటే దేవుడు మనమును కూడా అటు మనోనిబ్బరాన్ని దేవుడే మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడని. మనోనిబ్బరాన్ని దేవుడే మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు. నిజంగా దేవుడు ఎంత ధైర్యాన్ని తన బిడ్డలకు దేవుడు అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. దాటి వెళదాం. 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడే 112వ కీర్తన 8వ వచనంలో అంటాడు కదా, వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వారు భయపడడు. అలాగైతే శత్రువులకు కూడా భయపడేవారు కాదు. నేడు శత్రువులు అనేక మంది ఉండవచ్చు. ప్రధానమైనటువంటి శత్రువు సాతానే. అయినప్పటికీ కూడా ఆ సాతానుగాడి తంత్రాలను, సాతానుగాడి ఆలోచనలను తిప్పకొట్టగలిగినటువంటి సామర్థ్యాన్ని, శక్తిని దేవాది దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేసేవాడిగా మనకున్నాడు. ఆయన మాత్రమే మనల్ని సంరక్షించగలిగినటువంటి వాడు, సంరక్షించేవాడు కూడా. ఒక చక్కటి మాట మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు కదా, 23వ కీర్తనలో ఒక మాట ఉంది కదా, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఆయన శత్రువులు అనేక మంది ఉండవచ్చు, కానీ ఆయన శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధపరిచేవాడు. రెండో విషయాన్ని కూడా మనం చదువుకుంటే రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కటి మాట మనకు చదువుకోవచ్చండి. ఎలీషాతో అంటాడు కదా, యెహోవాకు భయపడిన వాడు గనక సిరియా సైన్యమునకు భయపడలేదు కదండి. ఆ మాట చదువుతారా? 6వ అధ్యాయం 16వ వచనం, రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను.
గనుక దేవునికి స్తోత్రం. వారికంటే మన పక్షమునున్న వారు బలవంతులు, శక్తిమంతులు. అలాగైతే దేవుని పక్షమునున్నవారు దేవుడు తన బిడ్డలను ఎలాగో సంరక్షిస్తాడో 6వ అధ్యాయం 16వ వచనంలో మనము గమనిస్తూ ఉన్నాం. అనేక మంది సమకూర్చబడినప్పటికీ కూడా, అనేక మంది చుట్టుముట్టినప్పటికీ కూడా దేవుడు వారి పక్షము నుండి తన బిడ్డల పక్షము నుండి వారిని సంరక్షించే విధానం 2వ రాజుల గ్రంథంలో మనము చదవగలం. అలాగే దేవుడు తన బిడ్డలను ఆయన సంరక్షించేవాడు. కాపాడేవాడు. మాత్రమే కాదు, ఆయన తన బిడ్డలను ఎంత ఆయన సన్నిధిలో గడిపితే ఎంతవరకు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే అంతకాలం ఆయన సంరక్షించేవాడు, పోషించేవాడు. యెషయా గ్రంథంలో ఒక మాట, చక్కటి మాట మనకు కనపడుతుంది కదండి. 37వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. యెహోవా సన్నిధిలో యెహోవాకు ఈ ఉత్తరము చదవమని ప్రార్థించిని భక్తుడైనటువంటి ఇజిగే అక్కడ ఒక చక్కటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదండి. ఇలాగ మనం చదువుతూ ఉన్నప్పుడు, ఇలాగ మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డలను దేవుడు తన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఎలా కాపుదల చేస్తూ ఉన్నాడో, దేవుడు ఎలా సంరక్షిస్తూ ఉన్నాడో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, కుటుంబ విషయంలో ఆయన భయపడకుండా తన బిడ్డలను ఆయన కాపుదల కింద చేసేవాడు. మాత్రమే కాదు, కలిమియు సంపద విషయంలో కూడా ఆయన తన బిడ్డలను కాపాడేవాడు. తన బిడ్డలను ఆయన దుర్వార్తకు జడియకుండా ఆయన కాచి కాపాడేవాడు. శత్రువులకు భయపడకుండా ఆయన తన బిడ్డలను ఆయన సంరక్షించేవాడు. వీళ్ళందరి గురించినటువంటి విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు కేవలం దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండటమే. దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండటమే. మరలా 12వ అధ్యాయంలోనికి వస్తే, 112వ అధ్యాయంలోనికి వస్తే దేవుడు ఒక చక్కటి విషయాలు, 3 విషయాలను ఊరిక అలాగూ జ్ఞాపకం చేస్తానండి. 112లో అంటాడు కదా, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యత్వంలోనికి నడిపించబడతాడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుతారు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. దేవుడు తన బిడ్డలను ఆయన ఆనందించేవాడిగా, బలపరిచేవాడిగా, ఆయన దీవించేవాడిగా దేవుడు మనకున్నప్పుడు, దేవుడు మనమును అలా తన బిడ్డలుగా మనము కూడా ఆయన యందు నమ్మిక ఉంచి, భయము కలిగి, భక్తి కలిగి మనం జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నప్పుడు, తన బిడ్డలను బైబిల్ గ్రంథంలో ఎలాగూ సంరక్షించాడో, ఎలాగూ పోషించాడో, ఎలాగూ వారిని దేవుడు కాచి కాపాడాడో, మనమలను కూడా దేవుడు అలాగే కాపాడుతాడు. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మనకు అన్ని ఆ విషయాలు మనకు తెలిసినటువంటి విషయాలే. దేవుడు 365 రోజులు బైబిల్ గ్రంథంలో మనకు కనపడినట్లుగా భయపడవద్దు అనే మాట మనకు కనపడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో 365 రోజులు భయపడవద్దు అనేటువంటి మాట కనపడుతూ ఉంది. అయితే సంవత్సరానికి 365 రోజులైతే ప్రతిరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం భయపడవద్దు. ఎందుకంటే మన ముందు ఉండి నడిపించేవాడు. ఆయనే చెప్తూ ఉన్నాడు, ఆయనే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీరు భయపడవద్దు. దేవుడు భయపడవద్దు అని ఆయన తెలియజేస్తూ ఉన్నప్పుడు, భయాన్ని విడిచిపెట్టి, జంకుని విడిచిపెట్టి దేవాది దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు
ఆయనతో ఆయన చేయబట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు ఒక తండ్రి తన బిడ్డను ఏ విధంగా అయితే చేయబట్టుకొని నడిపిస్తాడో, దేవాది దేవుడు కూడా గత సంవత్సరములో నుండి మరలా 2026వ సంవత్సరంలోనికి తన చెయ్యి పట్టుకొని దేవుడు మనమును నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన చెయ్యి వదలకుండా ఆయనతో అంటుకట్టబడి ఆయనతో కలిసి నడవగలిగితే దేవుడు కుటుంబ విషయంలోనైనా అన్ని విషయంలోనైనా దేవాది దేవుడు మనమును కాచి కాపాడి దీవించి ఆశీర్వదిస్తాడు. ఇలాగూ అనుదినం ప్రతిదినం ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యేసు వైపు చూస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నడిపించబడుతూ, అలాగూ దేవుని సన్నిధిలో బలపడుతూ నడిపిస్తున్న దైవజనులకు దైవజనురాలకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. వందనాలండి అందరికీ. అయ్యగారు వందనాలు. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన పులుకూరి ఇమాన్యుయల్ పాస్టర్ గారికి చాలా చాలా వందనాలు. నిజమేనండి, భయపడకుడి. ఉదయాన్నే లేవగానే ఈ లోకం వైపు మనం చూస్తే భయము కలుగుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ లోకం వైపు చూడొద్దు, భయపడొద్దు. మీ గురించి నేను ఆలోచిస్తున్నాను. మన గురించి నిద్రిస్తూ ఉండగానే, తన ప్రియులు నిద్రించుచు ఉండగానే దేవుడు వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చి ఆ దినము మనకి అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఈ దినము మనకి ఏది కావాలో అది దేవుని చిత్తములో మనకి సమకూర్చబడింది. ఈ విశ్వాసము మనకున్నప్పుడు మనము భయపడము. మనము ఏ విధముగా ఉండాలి, ఎలా ఉండాలి అన్నీ కూడా ఆయనకి తెలుసు. కాబట్టి మనం చింతించకుండా మనము చేయవలసింది ఏంటంటే ప్రతి విషయమందు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఎల్లవేళలా మనం ఒక అడుగు తీసి అడుగు వేస్తున్నామంటే అది ఆయన కృప, ఆయన కనికరము, ఆయన మన పట్ల జాలి పడుతూ మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఆయన పని కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు మనల్ని వాడుకోవడానికి మనల్ని సజీవుల లెక్కలో ఉంచారు. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి అన్య జనాంగము, రక్షణ లేని వారి కొరకు మనం చూసి వారి నిమిత్తము ప్రార్థన చేయాలి. వారి రక్షణ నిమిత్తము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. మనము అడగక ముందే మనకి ప్రతీది దయచేసేటటువంటి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఆ ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, ఆయన సింహాసనము మీద ఆసీనుడై మనల్ని ఏలుతున్నటువంటి మహారాజు. కాబట్టి ఆయనకి ఎల్లవేళలా మనము మన పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండడమే మన జీవితము. తదుపరి అన్నీ కూడా మనకు కావలసి ఏం తింటాము, ఏం తాగుతాము, ఏం ధరించుకుంటాము ఇవి కాదు మనకి ఆలోచన. మన ఆలోచన ఏమై ఉన్నదండి? మరి రక్షణ లేని వారి కొరకు మనము ప్రార్థన చేయుట, వారి కొరకు విజ్ఞాపనలు చేయుట, మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయడము. ఎప్పుడైతే అలా చేస్తామో మనము సుఖముగా సౌఖ్యముగా ఉంటాము. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన యందు మనము నిలకడగా ఉండి భయము చెందక మనం ఎల్లప్పుడూ కూడా ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ సంతోషముగా ఉన్నప్పుడు మనకి కలిగినటువంటి ఏదైతే ఉందో దాని యందు మనము తృప్తిగా ఉంటాము. దుర్వార్తలకి మనము జడియము. ఏదైనా కూడా ఈ భూమి మీద జరగవలసి ఉన్నది దేవుని చిత్తముగా జరుగుతుంది. కాబట్టి అదంతా కూడా దేవుని చిత్తము. మనమైతే ఎల్లవేళలా సంతోషముతో, భయముతో, భక్తితో ఆయన యందు నిలకడగా ఆరాధన చేసుకుంటూ మనము ఈ లోకము వైపు కాక పరలోకము వైపు చూసుకుంటూ మన చేతులను ఆకాశము వైపు ఎత్తి కనులెత్తి ఆయనను స్తుతించుట మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మనకి మంచి ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు, మంచి సంతోషాన్ని, సుఖవంతమైనటువంటి జీవితాన్ని, నెమ్మదైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చక్కని శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన పాస్టర్ గారికి మరొకసారి వందనాలు. ముగింపు ప్రార్థన అన్నాజోన్ సిస్టర్ గారు చేస్తారు. అమ్మగారండి చెప్పండి అయ్య గారు. 10 days నుంచి జ్వరం వస్తుంది, టైఫాయిడ్. ప్రార్థన చేయించండి, ప్రార్థన చేయండి, మీ వ్యక్తిగత ప్రార్థన.
తప్పకుండా తప్పకుండా. మరి ప్రార్థనలో అందరూ జ్ఞాపకం చేసుకోండి అయ్యగారికి ఆ జ్వరము త్వరితముగా తగ్గునట్లు. అలాగే నిన్న మరి వాణిశ్రీ టీచర్ గారి గురించి ప్రార్థన చేశారు. నిన్న ఎగ్జామ్ చక్కగా రాసింది. ఈ రోజు కూడా మరి ఎగ్జామ్ కి బయలుదేరుతూ ఉన్నది. మరి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కాబట్టి తను చక్కగా రాసినట్లు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే తర్వాత మనం ప్రభు నేర్పిన ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో తెలుగు సెషన్ ముగించుకుందాము. అమ్మ ప్రార్థన చేయండి. చేస్తానమ్మా. పరిశుద్ధమైన దేవాజీయం గల నాయన, ఇంతవరకు ప్రభా నీ సన్నిధి మాకు దయచేసి నీ నామమును స్తుతించి గణపరచడానికి మాకు అందరికి ఇచ్చిన గొప్ప ధన్యకరమైన జీవితం కొరకు రాజా నీ పాదాలకు వేలాది స్తుతి స్తోత్రం స్తోత్రం ప్రభా. అవును ప్రభా, నీ ఎంత మేము ఆనందించినప్పుడే, నిన్ను మేము హత్తుకొని జీవించినప్పుడే ప్రభా, నీలో మేము ఉన్నప్పుడే తండ్రి నాయన దేవా ధన్యకరమైన జీవితాన్ని ప్రభా నువ్వు మాకు దయచేసే దేవుడు తండ్రి. నీలో మేము ఎల్లప్పుడూ ఆనందించి నీ నామమును కనపరుస్తున్న నీ ఆజ్ఞలను కట్టడం మేము గైకొని ఇంకా ఎక్కువగా ప్రభా నీకు సత్యం మేము తెలుసుకునే తండ్రి, జీవించినంత కాలము ప్రభా నీతి మార్గంలో జీవ మార్గంలో నడుచుకునే తండ్రి, అనుక్షణము తండ్రి నాయన నీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని మాకు దయచేయం రాజా నాయన. నీ దాసుల ద్వారా ఇచ్చిన శ్రేష్టమైన వాక్యం కొరకు నీకు స్తోత్రం ప్రభా. అవును ప్రభా నాయన దేవా నాయన, మేము ఎల్లప్పుడు ప్రభా నీలో మేము ఫలభరితమైన జీవితాలు మేము జీవించి ప్రభా అనుక్షణము ప్రభా నీ నామమును గణపరిచి మయపరిచే భాగ్యాన్ని దయచేతండి రాజా. నీవు ఇచ్చిన వాగ్దానం నమ్మదగినవి తండ్రి నాయన. భయపడకుండా సెలవిచ్చినావు తండ్రి. అవును ప్రభా, మేము నీలో ఉన్నప్పుడు తండ్రి నాయన ఏ విధమైన చింత యావత్తు తండ్రి నాయన తీసివేయమని చెప్పినావు తండ్రి నాయన. కాబట్టి మా భారము మా కాడినైనా నీ మీద మేము మోపుతున్నాము తండ్రి రాయదా దేవా. సమస్తమైన ఆశీర్వాదకరంగా జయకరంగా జరిగించే దేవుడు నువ్వు ఒక్కడివే ప్రభా నాయన. మరి బ్రదర్కు నా దేవా బలితం తీసేతండి నాయన, నీ రక్తదారులతో కడగండి ప్రభా. సంపూర్ణ విడుదల దయచేతండి నాయన. స్వస్థపరచు యెహోవా నేనేని సెలవిచ్చినావు ప్రభా. నీ వాగ్దానము తండ్రి నాయన నెరవేర్చండి ప్రభా. నూతన బలముతో నూతన శక్తి బలపరిచి దీవించి ఆశ్రయించు ప్రభా. మరి సహోదరుడి ప్రభా నిన్న ఎగ్జామ్ రాసిన తండ్రి నాయన, నీ చిత్తమైతే తండ్రి నాయన దేవాని గొప్ప జయన తండ్రి నాయన దేవా బిడ్డకు దయచేయి ప్రభా. కృపచూపు రాజా సహాయము దయచే తండ్రి నాయన దేవా. ఇలాగను తండ్రి నాయన మమ్మల్ని పైకి లేవనెత్తే దేవుడు, మమ్మల్ని ఆశ్రయించే దేవుడు, మా పక్షముండే దేవుడు, మార్తద్మని వినే దేవుడు, మా మరలను ఆలగించే దేవుడు నీ ఒక్కడవే ప్రభా దేవా. అందుకే తండ్రి నాయన నీ ఎద్దుకు మేము వస్తున్నాము తండ్రి నాయన దేవా. కృప చూపి కనికరించి నాయన దేవా మా ప్రార్థనలకు తగిన సమయంలో తండ్రి నీ గొప్ప సమాధానము మాకు దయచేసి నాయన మేము ఇంకా ఎక్కువగా ప్రభా విశ్వాసం స్థిరపడి బలపడి అనేకులకు తండ్రి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా నీ నామమునకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని దయచేదండి నాయన. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరు వరుస దీవించి ఆశ్రయించు ప్రభా. ప్రతి కుటుంబంలో ప్రభా నీ కాపుతల నీ భద్రత నీ సంరక్షణ దయచేదండి నాయన. ఇలాగ నూతన సంవత్సరంలో ఒక్కొక్క దినము ప్రభా ఇంతవరకు నడిపించిన దేవా రాబోయే దినాలు కూడా తండ్రి నాయన నీ కాపుతల నీ భద్రత నీ సంరక్షణ ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు దయచేసి నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచవాలని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించిన అన్నాజన్ గారికి వందనాలు. మరి ఇప్పుడు అందరము ప్రభు నేర్పిన ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మా రుణాలను క్షమించిన ప్రకారం మనము ప్రార్థించిన అందరికీ వందనాలండి. మరి ఆశీర్వాదం తీసుకుందాము. పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేయండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన ఆశీర్వాదం యేసు వైపు చూసిన ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా నడిపించబడుతున్నటువంటి పిల్లలందరికీ సేవకులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించిన గాక. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ కూడి వచ్చిన అందరికీ వందనాలండి. వందనాలు. మరి అందరికీ పేరు వందనాలండి. మరి ఇంతటితో ఈ తెలుగు సెషన్ మనం ముగించుకుందాము. ఈ దినపు